నారా లోకేష్ చేస్తున్నటువంటి యువగళం పాదయాత్రకు రాజకీయ వర్గాలతో పాటు వ్యాపార రంగాలు అదేవిధంగా ఎన్నో సామాజిక వర్గాలు అండగా నిలుస్తున్నాయి. అయితే మొత్తం మీద 75వ రోజు 4 రోజుల పాటు ఆలూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పాదయాత్రకు ఇక్కడ వైకుంఠం జ్యోతి అనే మహిళ పారిశ్రామికవేత్తగా ఉంది. అయితే మొత్తం కూడా ఆయనకి అడుగడుగున స్వాగతం ఏర్పాటు చేయడం, అదేవిధంగా యువగళం పాదయాత్రలో పాల్పంచుకుంటుంది. అయితే దేని మీద అంటే దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి జరిగినటువంటి పాదయాత్రలో ఎలాంటి సంతృప్తి ఇచ్చింది అనే విషయాన్ని ఆమె అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, 4 రోజులుగా మీరు లోకేష్ వెంట నడుస్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆయనకి స్వాగతం ఏర్పాటు చేయడం అంటే ఇదంతా ఎందుకు చేస్తున్నట్టు? మన రాష్ట్రానికి యువ నాయకుడు లోకేష్ అన్న గారు, ఆయన భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి మంచి ఫ్యూచర్ లీడర్ అవుతారు. ఆయన కష్టం చూసి మేము ఆయన కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఆయనకు సపోర్టివ్ గా మా ఆలూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఆయనకు మేము ఘన స్వాగతం పలికాము. మాకు ఆయన చేసే కష్టం ముందు మేము ఇది చేయడం చాలా తక్కువ అని అనుకుంటున్నాము. ఆయనకు సపోర్టివ్ గా ఉండడానికి ఇక్కడ మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అసలు ఏమనిపించింది మేడం? అంటే 4 రోజులుగా కూడా మీరు ఈ నియోజకవర్గంలో లోకేష్ వెంట నడుస్తా ఉన్నారు. అనేక సామాజిక వర్గాలు, అనేక మంది, అనేక ప్రజలు, అనేక సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఈ యోగాలో చూస్తుంటే అసలు మీకు ఏమనిపిస్తుంది? అలా ఈ ప్రజల కష్టాలు అన్ని తెలుసుకోవడానికి ఆయన పాదయాత్రతో ఇక్కడ మన ముందుకు వచ్చారు. ఆయన అన్ని తెలుసుకుంటున్నారు. ఇక్కడ రోడ్లు కానీ చాలా, ఇక్కడ ఆలూరు నియోజకవర్గంలో రోడ్స్ పరిస్థితి ఎక్కువగా ఇబ్బందిగా ఉంది. వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి చాలా విలేజెస్ లో. అలాగే హాస్పిటల్ సౌకర్యం కూడా లేదు. ఇక్కడ ఏదైనా హాస్పిటల్ గా ప్రాబ్లం వస్తే కర్నూలుకి గానీ, ఇక్కడ బళ్ళారికి గానీ దగ్గరగా 150 కిలోమీటర్స్ వెళ్లాల్సి వస్తా ఉంది. అందుకోసము ఆయన అన్ని తెలుసుకున్నారు. ప్రజల్లోకి రావడానికి మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఆయన అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తానని చాలా గట్టిగా హామీ ఇచ్చారు. ఆయన కంపల్సరీగా చేస్తారు అని నేను అనుకుంటున్నాను. వ్యాపార రంగంలో మీరు వ్యాపార రంగంలో కొనసాగుతున్నారు, అదేవిధంగా మీ కుటుంబం రాజకీయ రంగంలో కొనసాగుతుంది. అయితే వ్యాపార రంగానికి రాజకీయ రంగానికి పూర్తి విభిన్నం అన్నాడు. అంటే రాజకీయంలో పోగొట్టుకోవడం, అదేవిధంగా వ్యాపారంలో రాబట్టుకోవడం జరుగుతుంది. అయితే మీరు కూడా ఇటు రాజకీయంలోకి వస్తున్నారు. అంటే ఏమనిపిస్తుంది అటు అంటే వ్యాపార పరంగా కన్నా ఇటు రాజకీయ సేవ అనేది ఏమనిపిస్తుంది మీకు? 1983 నుంచి మా కుటుంబం, మా మామగారు వైకుంఠం శ్రీరాములు గారు రాజకీయంలో టీడీపీ పార్టీ స్టార్టింగ్ లో నుంచి ఉన్నారు. ఆయన సమితి ప్రెసిడెంట్ గా చేశారు. కంటిన్యూగా ఆయన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా చేశారు 2 టర్మ్స్. ఆయన మేమంతా ప్రజలతోనే ఉన్నారు. మా మామగారు ఇక్కడ చాలా ఎక్కువ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నది మా ఫ్యామిలీ. వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలనే ఉద్దేశంతో మేము పార్టీ కోసము మేము ఏదైనా చేస్తాము, ఎంతవరకైనా వెళ్తాము. మా ఆలూరు నియోజకవర్గ ప్రజల కోసం మేము ఎంతవరకైనా వెళ్తాము. దేనికి వెనక్కి చూసుకునేది ఉండదు. ఇటు మీ కుటుంబం యువనేత నారా లోకేష్ కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ ఒక అండగా నిలవాలని దృక్పథంతో ఇవంతా చేస్తున్నారు. అయితే మొత్తం మీద ఈ యువగళం పాదయాత్ర అనేది ప్రజల్లో ఎలాంటి చైతన్యం తెచ్చింది? అంటే మీ నియోజకవర్గం కానీ, అదేవిధంగా ఇప్పటివరకు జరిగినటువంటి నియోజకవర్గాలు కానీ, ఇక మీదట జరగబోయే నియోజకవర్గాలు కానీ ఎలాంటి చైతన్యం తెస్తుందని మీరు భావిస్తున్నారు? అన్న మీరు చూస్తున్నారు, స్టార్టింగ్ నుంచి సార్ కుప్పంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రేపు ఇచ్చాపురం వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ పెరుగుతూనే పోతూ ఉంది. కంపల్సరీగా ఆయనకి చాలా సపోర్టివ్ గా ఉంటుందని నేను కంపల్సరీగా చెప్తున్నాను. అయితే మొత్తం మీద ఇప్పటి వరకు జరిగినటువంటి యువగళం పాదయాత్ర ఇటు ప్రజలకు ఎంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలో కూడా తన తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అభిమానంతో నారా లోకేష్ కు అడుగడుగున స్వాగతం ఏర్పాటు చేయడం, అదేవిధంగా మేము సైతం అని యువగళం పాదయాత్రలో పాల్గొన్నటువంటి వైకుంఠం కుటుంబానికి కూడా ధన్యవాదాలు.